పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం శనివారం మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు। అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క ఉద్దేశాలను గురించి తల్లిదండ్రులకు వివరించారు। పాఠశాలల విద్యాశాఖ ఆదేశానుసారం శనివారం మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు। అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ యొక్క ఉద్దేశాలను గురించి తల్లిదండ్రులకు వివరించారు। తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల అభివృద్ధిలో పాఠశాలతో భాగస్వాములుగా ఉండాలని, బడి నిర్వహణ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పిల్లల విద్యా ప్రగతిపై ఎప్పటికప్పుడు క్లాస్ టీచర్తో కానీ ప్రధానోపాధ్యాయులతో కానీ మాట్లాడాలని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంటింటా చదువుల పండ యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థుల విద్యా ప్రగతిలో తోడ్పాటు అందించాలని కోరారు। ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్యను అందిస్తామని, గ్రామంలో ఎవరు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రులను కోరారు। తమ పిల్లల విద్యా ప్రగతికి తామే భరోసా ఇస్తున్నామని, పిల్లలకు చదువు రాకుంటే అడగవచ్చని, ఆ బాధ్యత తమదేనని, కనుక రోజు క్రమం తప్పకుండా పిల్లలను బడికి పంపి విద్యార్థుల హాజరు నమోదును పెంచే విధంగా కృషి చేయాలని కోరారు। సమావేశానంతరం దివిస్ లాబొరేటరీ చౌటుపల్ వారు అందించిన వాటర్ బాటిల్స్ను విద్యార్థులకు అందించారు। ఈ సమావేశంలో మండల నోడల్ ఆఫీసర్ బిట్టు శ్రీను, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, మాజీ ఎంపీటీసీ విష్ణు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కొండ శ్రీను, అమీనా, తల్లిదండ్రులు అరుణ, ధనమ్మ, పద్మ, రమేష్, దుర్గా, అశ్విని తదితరులు పాల్గొన్నారు।